అది చూసి వాళ్ళ సబ్స్క్రైబర్ చెబుతున్నాను. ఇక్కడ ఉంటే ఉందని చెబుతాను, లేదంటే లేదని చెబుతాను. మీకు నాగపడ్డ కామెంట్ పెట్టండి. బదులుగా చూసిన వాళ్ళందరికీ చిన్న డౌట్ అయితే ఉండిద్ది. ఇక్కడ అసలు ఏం జరిగింది, ఏమైంది అనేది క్వశ్చన్ అనేది ఉండిద్ది. మన సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబర్ కాల్ రికార్డింగ్ చేసి అనండి. This call is now being recorded. హలో హలో ఎవరు? అన్న రవి అన్న మాట్లాడేది. రవి ఎవరు? అన్న వీడియో తీసేది నువ్వే కదా? నేనే. అన్న మా ఆడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మధ్య మధ్యలో కట్ చేశాను. పూర్తిగా వినండి. పక్కన పల్లెటూరు మాది. అయితే ఇక్కడ నీది నేను నీ సబ్స్క్రైబర్ నేను. చెప్పన్నా. అయితే ఇక్కడ మేము ఉండే ఊరు నుంచి మాది తండ. అయితే ఉండే ఊరు నుంచి బైక్ ఉంటే 2 కిలోమీటర్స్ తిరిగి రావాల్సి వస్తుంది. అయితే షార్ట్ కట్ నడిచిపోవాలంటే ఒక 1/2 కిలోమీటర్లో వెళ్ళిపోతాం ఊళ్ళోకి. అయితే ఇక్కడ కొన్ని గోస్ట్ దెయ్యం ఇవి తిరుగుతున్నాయి అన్న. అవి ఎలా తిరుగుతున్నాయి అంటే ఈ గాల్లో వచ్చి వెనకొచ్చి ఉండేవాడిని అదురుపొచ్చటం, ఎదురుపోయేవాడిని అదురుపొచ్చటం, ఏదన్నా శబ్దాలు చేసి భయపెట్టడం. అంటే నువ్వు వీడియోలు తీస్తావు కాబట్టి నీకు చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అన్న వస్తావా ఖచ్చితంగా? వస్తాను, చెప్పు. అయితే ఈ ఏంటంటే ఒక్కసారిగా గోస్ట్ ఎదురుగా వెళ్ళిందని చెప్పేసి మనోడు నాతో చెబుతున్నాయి. అదే మనిషిగా అనరు అట్లా. మనిషి అవ్వబడితే మేము 2/3 మేమే ఒకటి ఇదిగా అందుతాం. అయితే మనిషిగా అని రాకుండా ఇదే అవుతున్నాయి. దానికి ఏమన్నా మీరు వస్తా అంటే మీతో పాటు నేను కూడా ఉంటా అన్న. నేను ఒక్కడనైతే ఉంటా ఖచ్చితంగా. నాతో పాటు వస్తాను అండు, కాకపోతే నేనే వద్దని చెప్పేసి చెప్పాను. అందుకని నైట్ రాలేదు. నేను లైవ్ తీసి పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లైవ్ చూడండి, చూసిన తర్వాత అవన్నీ ఫోకస్ లైట్లు అన్న. ఎందుకంటే మేము తిరిగేది తండా అంటే మాది అడవి ప్రాంతం. తండా అంటే అడవి ప్రాంతం. అవి ఏంటంటే మా కాడ పెద్ద లైట్లే ఉంటాయి. మేము చూస్తున్న రాళ్ళు వెనకేదో మనిషి మీద ఇసిరేయటం గాని అలా, అంటే తలియేటట్టు కాదు, అంటే ఇసిరేయటం గాని ఇలా జరుగుతుందన్న. ఒకసారి మీరు ఏమన్నా వచ్చి వీడియో తీయగలుగుతారా? అంటే మీరు తీస్తే మా ఊర్లో వాళ్ళకి భయం పోవచ్చు. ఒకవేళ ఉంటే ఆ రోడ్డు మానేసి 2 కిలోమీటర్స్ లేట్ అయినా తిరిగి రావచ్చు. సరే వస్తాను. ఒకలా నేను మొత్తం కనుక్కొని ఎవరైనా కనుక్కొని అప్పుడైతే తెస్తాను. మా వాళ్ళ చేత మాట్లాడిస్తా. నీకు ఆ ఇబ్బంది ఏం లేదు. షూట్ తీసుకోవచ్చు. అవునయ్యా ఇది భయంకరమైన ప్లేస్. ఇప్పుడు నా ఒక్కడికే కాదు, నేనేందంటే ఈ చూస్తా కాబట్టి, వీడియోలు చూస్తా కాబట్టి నేను నీకు చెప్తున్నా. అదే సరే మరి నేను వస్తాను. వచ్చి అవసరమైతే లైవ్ చేస్తా. అది నీ ఇష్టం అన్న. లైవ్ చేసినా నీ ఇష్టం. మామూలుగా తీసి మాట్లాడదాం అన్న, ఇది చూపించినా పర్లా. కానీ ఏంటంటే మా ఊరు వాళ్ళకి కొంచెం, మాది మొత్తం 450 గడప అన్న. సరే మా 450 గడప. సరేనన్నా? సరే మరి. ఎప్పుడు వస్తావన్నా? రేపు వస్తా. రేపు వస్తావా? కొద్దిగా వర్క్ లో ఉన్నాను, రేపు వస్తా. ఓకే అన్న. సరే మరి అన్నా, నీ ఛానల్ సబ్స్క్రైబ్ గుర్తుపెట్టుకున్నా. భలేవాడే. వస్తా, మాట ఇచ్చినాగా వస్తా. ఓకే. నా పేరు గోవింద్ నాయక్. సరే వస్తా. సరే మరి. ఓకే గాయస్, ఎంతో ఆకారం ఏందనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేను చాలాసార్లు చూశాను. అసలు అది గోస్టా లేదంటే జంతువు అనేది క్లారిటీ తెలియట్లేదు. మీకేమైనా తెలుసుంటే కామెంట్ చేసి పెట్టండి, అది గోస్టా లేకపోతే జంతువు అనేది. ఓకే గాయస్, నేను స్లో మోషన్ చేసి పెడుతున్నాను.
మామూలుగా పెడుతుంటే ఏదో వెళ్ళిపోతున్నట్టు ఉంది, అందుకే స్లో మోషన్ చేసి పెడుతున్నా చూడండి. ఇటే వచ్చినట్టుంది. ఎవరది? ఎవరైనా ఉన్నారా? గైస్ ప్రతి ఒక్కరికి చదువుతున్నాను, మా సబ్స్క్రైబర్స్ చదువుతున్నాను, ప్లీజ్. ఎవరదే? ఎవరదే? హలో, ఎవరైనా ఉన్నారా? మీకోసం వచ్చాను, మీతో మాట్లాడదామని వచ్చాను. నా పేరు రవి, వీడియో చూస్తూ ఉంటాను. ఎవరంటే నా ముందుకు రావద్దు. అదే అది గాలి వల్ల ఏర్పడుతున్న అర్థం కావట్లేదు, లేదంటే ఇంకేదో అనేది అర్థం కావట్లేదు. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్లీజ్ ఒకరు మాత్రం రామాకండి. నేను ఇద్దరు ముగ్గురు లోపల రండి, ఒకరు మాత్రం రామాకండి. దగ్గర 2 కావాల్సిన టైం. అయితే నేను వీడియో క్లోజ్ చేస్తాను. ఇది అనిపిస్తుంది కానీ అది మరీ గోస్ట్ అని నేను చెప్పలేను. అయితే ఇంకోటి కావచ్చు. నా కెమెరా ఏమైనా క్యాప్చర్ అయినా లేదా మీకు నాగపడ్డా కామెంట్ పెట్టండి. వీడియో అయితే అక్కడ స్కిప్ చేయండి గాయస్. వెళ్తాను, వెళ్ళిన తర్వాత నేను అప్పుడు వస్తాను. అప్పుడు దాకా రన్నింగ్లోనే వస్తాను. మళ్ళీ రావాలి తీయాలి అంటే ఓకే గాయస్, వస్తాను, చేస్తాను. ఈ మధ్యలో గాయస్ గుడ్డ అనేది మనకు కనిపించింది, చూపెడతాను. ఇది మొదలు గుడ్డ ఉండాలి, ఏదో నల్లంగా గుడ్డ వచ్చి మీద పడదు గాయస్. ఇందాక లైవ్ చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి గాయస్.
మెత్తలు గుడ్డు ఉండాలి. మెత్తలు ఉండాలి గ్యాస్ గుడ్డ. ఓకే గాయస్, గాలికి ఏమైనా పోయి ఉండదేమో. గాలికి ఏమైనా పోయి ఉండదేమో గాయస్. ఓకే గాయస్, మరి వీడియో అయితే ఇంతవరకు ఎండ్ చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్ మాత్రం చూసింటే మాత్రం ప్లీజ్ గాయస్, సింగల్ మాత్రం అక్కడ రావచ్చు, ఏం కాదు. నాకు తెలిసి 2-3 ఉంటే ఏం కాదు నాకు తెలిసి. అయితే గోస్ట్ ఉందని చెప్పలేను, లేదని చెప్పలేను. నాకు కొద్దిగా అనిపించిన వరకు చెప్పాను, మీకు చూపించిన వరకు చూపించాను. ఏమైనా కనిపించినా కామెంట్లు పెట్టండి గాయస్. ఓకే గాయస్, ఇంతతో నేను వీడియో ఆపుతున్నాను. సరే, ముందుకు వెళ్ళిన తర్వాత ఆపుతా గాయస్.